హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ కొరియా ముచ్చట్లు. సో ఇవాళ డే 3 ఇన్ సోల్. నిన్న మేము బుద్ధ టెంపుల్కి వెళ్ళినాము. వచ్చేసరికి 12 అయిపోయింది, పడుకునేసరికి 12:30 అయిపోయింది. సో నేను ఇందాకే లేచి బ్రష్ చేసుకున్నా. జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను వెదర్ చూస్తున్నా. వెదర్ చూస్తే చాలా క్లౌడీగా ఉంది అండ్ చల్లగా వస్తుంది. అండ్ ఇవాళ లంచ్ చేసిన తర్వాత బయటకు వెళ్దామని ప్లాన్ చేసాము. సో ఇన్ కేస్ మేము వెళ్తే నేను ఈ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను, మీరు చూడండి. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా ప్లేస్ అదేం డిసైడ్ అవ్వలేదు. ఇట్స్ మేము తర్వాత సర్ప్రైజ్. సో అదన్నమాట సంగతి. నేను ఇన్ కేస్ వెళ్తే పక్కా లాగ్ చేస్తా, మీరు కంపల్సరీ చూడండి. ఓకే, తర్వాత కలుద్దాం. ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసుకొని తర్వాత లంచ్ చేసిన తర్వాత బయటకు వెళ్దాం. ఓకే, సీ యూ లేటర్. Here is your breakfast. Avocado, blueberry, strawberry smoothie. ఇట్ లుకింగ్ సో యమ్మీ, చాలా బాగుంది. మై ఫేవరెట్ స్మూతీస్ అన్నమాట. అండ్ నా మొహంని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అంత స్లీపీ మూడ్లో ఉన్నా. చాలా తలనొస్తుంది, నైట్ లేట్ అయిపోయింది కదా. ఏం బాగాలేదు, బాగానే ఉన్నావు కానీ తిను. ఓకే గైస్, హ్యాపీ టేస్టీ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ జుంగులు. వెల్కమ్. తిను. ఓకే గైస్, తర్వాత మళ్ళీ కలుస్తా. బాయ్. బాయ్. సో గైస్, లంచ్ టైం సలాడ్. ఓకే, సలాడ్. అండ్ దిస్ ఈజ్ మై ప్లేట్. చపాతీ అండ్ మటన్ కర్రీ, పాలకూర పప్పు, టొమాటో క్యాప్సికమ్, బెండకాయ కర్రీ, అంటే పల్లీలు వేసి కర్రీ అన్నమాట. సో ఇవన్నీ వెరైటీస్ వేసింది నా కోసం. ఐ లవ్ యూ జుంగులు. అదన్నమాట. సో ఇప్పుడు ఈ లంచ్ చేసేసి మనం బయటకు వెళ్దాం.
హోలికా హోలికా షూస్ రేట్లు బాగానే ఉంటాయి కావచ్చు. ఇవి బాగున్నాయి. ఇంకా సేల్ ఉంది. ఇన్నిస్ ఫ్రీ. ఇన్నిస్ ఫ్రీ. పియర్సింగ్. లోపల కోకురా. పాప ఏడుస్తుంది. సైడ్ చూడ. Guys, welcome to Lotte Department Store. Nice. Hey guys, సో మీ అందరికీ నేను ఇవాళ ఒకటి ది బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటే ప్రపంచంలోనే 5వ ఎత్తైన బిల్డింగ్ని చూపించబోతున్నా. అంటే సౌత్ కొరియా గురించి తెలిసిన వాళ్ళు, కే డ్రామాస్ చూసిన వాళ్ళు చూస్తూ ఉంటారు. అది ఏంటంటే లోtte వాల్. లెట్స్ సీ. లోtte టవర్. ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయా తెలీదు. అంటే బుర్జ్ ఖలీఫా అయితే 120 ఫ్లోర్స్ ఉంటుంది. బుర్జ్ ఖలీఫా ఫస్ట్ ప్లేస్ అనుకుంటా. ఇది 5th అంటే మేబీ 60 or 80 ఫ్లోర్స్ అట్లా ఉండొచ్చు. దెన్ నెక్స్ట్ అది లోtte టవర్ అయితే ఇది లోtte వరల్డ్. మనకి డిపార్ట్మెంట్ స్టోర్ డిస్నీ లాగా వస్తూ ఉంటాయి కదా,
అట్లా అన్నట్టు. డిపార్ట్మెంట్ స్టోర్ ఇది. అది దాని వెనకాల ఉండేది ఐలాండ్ ఉంటుంది అన్నమాట. ఈ బిల్డింగ్ వెనకాల ఐలాండ్ ఉంటుంది, లాటే వరల్డ్ ఐలాండ్ ఉంటుంది బిల్డింగ్ వెనకాల. అసలు సరౌండింగ్ కూడా అదిరిపోయినాయి అసలు ఇక్కడ బిల్డింగ్స్. ఓర్ నాయన, ఇంత పొడుగు ఎట్లా కడతారు అయ్యా, చూస్తుంటే నేను మెడలు పోతా ఉన్నాయి. సివిల్ ఇంజనీర్ నీకే అట్లా అనిపిస్తే ఎంత సివిల్ ఇంజనీర్ అయినా కూడా. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. సి, ఓ మై గాడ్, నాకైతే 2 కళ్ళు అస్సలు సరిపోవట్లేదు. లెట్స్ గో ఇన్సైడ్. యాక్చువల్గా అయితే 3rd ఫ్లోర్ నుంచి అయితే టికెట్ తీసుకోవాలి. టికెట్ అరౌండ్ 40,000 వాన్స్ అట్లా ఉంటుంది. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ ఇవి అంటే ఫ్రీ అన్నమాట, ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, టికెట్స్ అవసరం లేదు. సో మనం అంత రిచ్ కాదు కాబట్టి ఓన్లీ సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేద్దాం. వాసన వస్తుందా, భలే ఉంటుంది ఈ పర్ఫ్యూమ్. అరే ఇంతకుముందు వచ్చిందిరా, కిందికి నచ్చింది, మీదికి అటాచ్డ్ ఉన్నట్టుందిరా. అరే ఇంతకుముందు వచ్చింది కదరా. ఇక్కడ నుంచి ఎంటర్ అయినా ఇందాక చిన్న. సో గైస్, నేను నెంబర్ 5 అని చెప్పిన కదా, కాదు నెంబర్ 6 హైయెస్ట్ టవర్. సో ఇది అన్నమాట విలేజ్. నైస్. సో గైస్, మనం ఇందాక బయట నుంచి చూసినాం కదా, సేమ్ మోడల్ ఇక్కడ మనకి మంచి అర్థం కావడానికి పెట్టిరు. ఒకసారి చూడండి ఇదే. ఇందాక మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయినాం కదా, చూడండి దీనికి చిన్నదాన్ని కూడా లైట్స్ పెట్టారు, భలే ఉంది. 123 ఫ్లోర్స్ అట, నేను 80 ఫ్లోర్స్ అనుకున్నాను, 123 అంట. This place is really nice, beautiful. See guys, it is like cloud theme. Wow. Gucci. ఓ మై గాడ్, ఎంత హైట్ ఉన్నాయో బిల్డింగ్స్ అయితే. లోటే వరల్డ్ టవర్ నిజంగా కంపల్సరీగా అందరు చూడాల్సిందన్నమాట. చాలా చాలా బాగుంది.
బట్ ఇన్సైడ్ ఇంకా అన్ని ఫ్లోర్స్ చూడాలంటే మనకి టికెట్ కావాలి. టికెట్ పెట్టుకునే దానికి మనకి పైసలు లేవు, మనం ఏమంత రిచ్ కాదు. ఎప్పుడో ఒకసారి నిజంగా టికెట్ కొని వెళ్దాం మనం కూడా. గార్డెన్ షో ఉంది అక్కడ, మస్తు ఫ్లవర్స్ ఉన్నాయిదా. సీ గాయ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. We are so blessed to see this wonderful wall. చిన్న మాటలు కూడా వస్తలేవు. ఇదంతా కూడా ఇక్కడ లోటే వరల్డ్ దగ్గర ఇట్లా పెట్టిన అన్ని కూడా ఫ్లవర్స్. ఇవి ఇప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా ఉంటాయి ఫ్లవర్స్ అన్నీ. సి అక్కడ చూడండి ఎంత, ఇక్కడ ఎల్లో ఎల్లో బెలూన్స్ తో ఏమో పెట్టిండ్రు. తుల్లి ఫ్లవర్స్. గాయ్స్ ఇది ఇంకొక ఎంట్రన్స్ లోటే వరల్డ్ టవర్ కి. సి ఎంత బాగుంది అంటే అసలు నాకు రెండు కళ్ళు అస్సలు సరిపోవట్లేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట ఇన్ని ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ డైరెక్ట్గా చూడడం. వీడియోస్లో అయితే చాలా చూసాం కానీ అక్కడ ఎక్కడో ఉంది దీనికోసం, అంటే లాస్ట్ ఫ్లోర్ ఎక్కడో ఉంది అక్కడ. అక్కడ ఇక్కడ ఈ పూల స్మెల్ అయితే అదిరిపోతుంది. వాళ్ళు కూడా పడుతున్నారు వీడియో.
ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా అన్ని మంచిగా తొట్టిళ్ళల్లో ఫ్లవర్స్ పెడతారు. వీళ్ళ క్రియేటివిటీ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇది కూడా ఒక రౌండ్ ఉంది. గైస్, ఇందాక మనం లోటే టవర్ చూసినాం కదా, సో దాని దగ్గరలోనే అంటే ఒక 10 minutes వాక్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక ఫేమస్ ప్లేస్ ఉంది, అది స్పోర్ట్స్ సంబంధించింది. ఎనీ గెస్? ఇప్పుడు నేను చూపిస్తా. కొరియన్లో ఉంటుంది. ఓకే, గెస్ చేయండి, అది చూపిస్తా. సో చూసారా, ఎవరికైనా కొరియన్ చదివి వస్తే అర్థమై ఉంటుంది. సో ఇదేంటంటే ఒలింపిక్ పార్క్ అన్నమాట. మనం వచ్చింది ఒలింపిక్ పార్క్ అనేది జస్ట్ దీన్ని లోటే టవర్ నుంచి 10 minutes డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికే వచ్చినాము. అంటే మనం ఫ్రీగానే చూడొచ్చు. ఇక్కడ ఒలింపిక్ గేమ్స్, రెజ్లింగ్ కానీ లైక్ అన్ని ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి కదా, అవి ఇన్ కేస్ కొరియాలో జరిగితే అవి ఇక్కడే జరుగుతాయి అన్నమాట. సో మనం నార్మల్ పబ్లిక్ కూడా వెళ్ళొచ్చు, విజిట్ చేయొచ్చు, ఫ్రీనే. సో అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దామని అక్కడ నుంచి మళ్ళీ 10 minutes నడిచి వచ్చి మళ్ళీ ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఒలింపిక్ జ్యోతి కూడా ఉంది. సో లెట్స్ సీ. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. లోటే టవర్ దగ్గర ఉంటాయని చెప్పిన కదా, నేను ఇప్పుడు మీకు చూపిస్తా. చూడండి, ఒక్క నిమిషం. జస్ట్ లైక్ దీస్. అక్కడ నా వెనకాల అక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది గ్రీన్ది, ఇది లోటే టవర్ అన్నమాట. సో అక్కడ నుంచి జస్ట్ 10 minutes వాక్ ఉంది. సో ఇది కూడా చూసేసి వెళ్దాము అనేసి మేము నడుచుకుంటూ వచ్చినాము. ఇప్పుడు దాని ఎంట్రన్స్ ముందు ఉన్నాము. ఒకసారి ఇన్సైడ్ లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో అక్కడ ఇది ఉంది చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ నేమ్ రాసింది ఒలింపిక్ కొంగ్వాన్, అంటే ఒలింపిక్ పార్క్ అని అర్థం. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము. చాలామంది కూడా విజిట్ చేస్తున్నారు. అక్కడ మధ్యలో ఒక జ్యోతి వెలుగుతుంది, అక్కడికి వెళ్ళి చూద్దాము. గాయ్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ 5 rings కనిపిస్తున్నాయా, ఒలింపిక్ సింబల్. అక్కడ మధ్యలో ఫైర్ ఉంది. ఒలింపిక్ జ్యోతి ఉంటుంది కదా, సో దాన్ని సింబాలిక్గా పెట్టుకున్నారన్నమాట. ఇది ఎప్పుడు మేము విన్నది ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఆరిపోదంట, అలానే మెయింటైన్ చేస్తారంట, అట్లానే వెలుగుతూ ఉంటుందంట. అక్కడ ఎవరో ఉన్నారు సైక్లింగ్ చేసేవాళ్ళు. సో ఇలా ఉంది.
సో గాయస్ అక్కడ మీకు అన్ని ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉండే ఉంటుంది, కాకపోతే చీకటి కావడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. సో ఇదన్నమాట. నేను మళ్ళీ ఎప్పుడైనా ఫుల్ వ్లాగ్ చేస్తాను. సో ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, మనం ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. సో అది అక్కడ కనిపించేది లాట్టే వరల్డ్. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చాలా బాగుంది. ఇక్కడ చూడండి తాత, ఇక్కడ చిన్న పిల్లలంతా సైక్లింగ్ చేస్తున్నారు. సో అది లోటే వరల్డ్. ఓకే గైస్, మళ్ళీ ఒక ఫుల్ వ్లాగ్ దీని గురించి చేయమంటే చేస్తాను. ఓకే, లెట్స్ గో బ్యాక్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 10 అవుతుంది. మాకేమో ఫుల్గా ఆకలి అవుతుంది, ఇంకా డిన్నర్ చేయలేదు. సో ఇక్కడ చూస్తే ఒక సీ లాగా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఏమైనా తినేది దొరుకుతాయేమో. లెట్స్ గో అండ్ సీ. చిన్న ప్యాకెట్స్ లేవు. యాక్చువల్లీ టేస్ట్ ఇది బాగుంటుంది. అది బాగుంటుంది. హే గాయ్స్, మేము ఇప్పుడు మా ఫేవరెట్ ప్లేస్కి వచ్చి డిన్నర్ చేస్తున్నాం. అంటే మేము ఎప్పుడు కలిసినా కూడా మేము పక్కా ఈ ప్లేస్కి వచ్చి పిక్నిక్ లాగా చేసుకొని వెళ్తామన్నమాట. సో ఇవాళ మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి డిన్నర్ పెద్దగా ఏం లేదు. అంటే ఇక్కడ రామ్యన్ దొరికింది, రామ్యన్ తింటున్నాం. వ్యూ చూపిస్తాం మీకు. సో గాయ్స్, ఈ రామ్యన్ చాలా చాలా బాగుంటుంది. ఈ పింక్ డబ్బా చాలా టేస్టీగా ఉంటుంది. సో మేము ఇక్కడ ఈ వ్యూ చూసుకుంటూ మా డిన్నర్ని మేము ఎంజాయ్ చేసినాం. అంటే మా టైంని మేము స్పెండ్ చేస్తాం, ఇలా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తాం ఎవ్రీ టైం మేము మీట్ అయినప్పుడు. వ్యూ అయితే చాలా బాగుంటుంది, మా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. మీకు కూడా చూపిస్తా చూడండి. సో ఇది వాళ్ళకి మా డిన్నర్ అండ్ 1 చిప్స్ ప్యాకెట్. దట్స్ ఇట్. మేము ప్రశాంతంగా మేము ఇది డిన్నర్ ఎంజాయ్ చేసి మా టైం స్పెండ్ చేస్తాం. మళ్ళీ మీకు టచ్లోకి వస్తాం. Feeling like blessed. Feeling blessed. Guys. సో ఇది ఇవాళ వ్లాగ్. నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఏం లేదు, పొద్దున్న నుంచి
మేము తిరిగిన పొద్దు నుంచి కాదు, ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయినాం కదా, మీకు మంచి మంచి ప్లేసెస్ చూపించిన అని అనుకుంటున్నా. అండ్ సో ఇప్పుడు మా డిన్నర్ అయిపోయింది, ఈ చిప్స్ తినేసి కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోతాం. సో అందుకే ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఎలాంటి రిక్వెస్ట్ వీడియోస్ ఉన్నాయంటే ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ దానికి సంబంధించిన ఏమైనా రిక్వెస్ట్ వీడియోస్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. కేవలం మీరు చూస్తున్నారనే అప్పుడో ఇప్పుడో కన్సిస్టెంట్ లేకపోయినా అప్పుడో ఇప్పుడో వీడియోస్ చేస్తున్నాం. మ్యాక్సిమం వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లనే సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.